హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మన ఛానల్‌లో ఫస్ట్ వీడియో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసేసి నేతి సున్నుండలండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఫస్ట్. యాలకులు, బెల్లం, నెయ్యి, పొట్టు ఒలిసిన మినపప్పు. మేమిక్కడ పొట్టు తీసిన మినపప్పు యూజ్ చేసామండి. మీరు పొట్టు తిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అవి కూడా చాలా బాగుంటాయి. ఇలా చిన్న ఫ్లేమ్ మీద స్లోగా కుక్ చేసుకోండి. సో, కొంచెం సేపు తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతాయి. సో, కలర్ చేంజ్ అయిన వాటిని కొంచెం ఆరనివ్వాలి. అలా బాగా ఆరిన మినపప్పుని తీసుకొని మనం ఒక మిక్సీ జార్‌లో వేసుకొని బాగా పొడిగా చేసుకోవాలండి. ఎంత పౌడర్‌లాగా ఉంటే అంత బాగా వస్తాయండి సున్నుండలు. సో, ఇది చాలా హెల్తీ స్నాక్ ఐటెమ్ గూడా. పిల్లలకి మీరు స్కూల్‌కి స్నాక్ ఐటెమ్‌లాగా పంపించొచ్చు. ఆఫీస్‌లకి కూడా మనం ఒక హెల్తీ స్వీట్‌లాగా తీసుకెళ్ళొచ్చండి లంచ్‌లోకి. సో, ఇలా పౌడర్ గానీ మంచిగా రాకపోతే మళ్ళా ఇంకోసారి మిక్సీ వేసుకోండి. ఇది దగ్గరకొస్తుందనుకున్న తర్వాత మన ముందుగా తీసి పెట్టుకున్న బెల్లం వేసేసేయండి. దాంతో పాటుగా యాలకులు కూడా తీసుకున్నాం గదా! అవి గూడా వేసేసేయండి. సో, ఇవన్నీ కలిపి బాగా ఒక మంచి మెత్తటి మిశ్రమంలాగా తయారు చేయండి. మినపొట్టు మీరు ఫ్రై చేసేటప్పుడు గానీ, లేదంటే ఇలా గ్రైండర్ వేస్తున్నప్పుడు గానీ స్మెల్లొస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ అరోమా చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి. సో, ప్రతి ఫుడ్ గూడా మనం ప్రిపేర్ చేసేటప్పుడు దాన్ని ఆస్వాదిస్తూ చేయాలండి. అప్పుడే ఒక చక్కటి ఫుడ్ అయితే రెడీ అవుతుంది. అది మనందరికీ తెలిసిందే గదా! ఇది పౌడర్ ఏసేటప్పుడు గూడా చాలా చాలా జాగ్రత్తండి. ఈ పిండి మొహాన కొట్టుకొని మేకప్ ఎళ్ళి రెడీ అవుతుంది. సో, ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని ఇంకొకసారి చూసారా పొగలెలా వస్తున్నాయో? సో, మిక్సీ గూడా చాలా చాలా వేడిగా అవుతుందండి ఇదేసేటప్పుడు. సో, చాలా జాగ్రత్తగా ఉండండి. సో, దీన్నంతా ఒక బౌల్‌లోకి తీసేసుకోండి. చూసారా ఇందాక చెప్పినా గదా! ఆ పౌడర్ ఎక్కడ పడితే అక్కడ పడి అల్లకల్లోలం అయిపోతుంది ఇది చేసేటప్పుడు. అలా ఏం లేదండి జస్ట్ ఫర్ ఫన్. సో, ఇలా తీసుకున్న మిశ్రమంలోకి మనం నెక్స్ట్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్నవి ఒక గుంటెల్లో చేసుకోండి. సో, దానిలో మనం నెయ్యి పోసేసుకుంటే కలుపుకోవడానికి చాలా చాలా ఈజీగా ఉంటది. సో, చూస్తా ఉన్నారు గదా! మంచిగా కాగిన నెయ్యి పోసాం ఇప్పుడే. చూసుకుంటూ పోయిండండి. సో, వెంటనే చేతులు పెట్టారంటే బాగా కాలుతాయి. సున్నుండలేమో గానీ కాలిన చేతులకి ఆయింట్‌మెంట్ రాసుకోలేక సావాలి తర్వాత. సో, ఇందాక చెప్పాం గదండీ! ఇది మన ఫస్ట్ వీడియో అని. సో, మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి. మీ సపోర్ట్ మాకుంటుందని అనుకుంటున్నాం. సో, ప్లీజ్ మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలా నెయ్యి ఇంకా సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుంటా మనకి ముద్దకి రెడీ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి మాత్రం కొంచెం చూసి పోసుకోనండి. ఉంది గదా అని మొత్తం పోసేయకండి. తిట్టులు తప్పవు తర్వాత. ఈ టిప్ మరి ముఖ్యంగా మగవాళ్ళకండి. ఏదో చేద్దామని కిచెన్‌లోకెళ్ళి ఇంకేదో చేసినట్టు ఉండిద్ది. మధ్యలో ఒక ఉండ చుట్టి చూసుకోండండి. ఉండ గాని కరెక్ట్‌గా వస్తుందంటే అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు. లేదంటే ఇంకొంచెం ఎక్కువ సేపు కలుపుకుంటే ఇలా మంచిగా సున్నుండలు రెడీ అవుతాయండి. చూడండి చూస్తే ఉంటేనే నోరూరిపోతుంది గదా! మరీ ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ టిప్ అండి. ప్రతి ఇంట్లో ఒక బొజ్జ గణపయ్య ఉంటాడు గదా! ఆయనకి ఫస్ట్ ప్రసాదంగా పెట్టండి మా ఇంట్లో నేనున్నట్టు. లేదంటే ఉండలు సరిగ్గా రావు ముందుగానే జెప్తున్నాను. సో, అంతే అండి. చాలా ఈజీగా టేస్టీగా ఉండే సున్నుండలు రెడీ అయిపోయినాయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.